కృష్ణా జిల్లా అవనగడ్డి నియోజకవర్గంలో నిరుద్యోగ యువత నిరసన బాట పట్టారు. అధికారానికి ముందు 23,000 బీఎస్సీ ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చిన జగన్ 6,000 మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారని ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. మాజీ ఉపసభాపతి మండలి బుద్ధప్రసాద్ నేతృత్వంలో అవనగడ్డ గాంధీ క్షేత్రానికి చేరుకున్న వందలాది మంది నిరుద్యోగులు ఈ మేరకు నిరాహార దీక్ష చేపట్టారు. అప్పుడు నా మీద ఆరోపణ చేసిన ఒక 2 రోజులు 3 రోజులు కాకినాడలో ఉన్నా కూడా అతను కనీసం స్పందించలేదు. నువ్వు సినిమాలో హీరో కదా, రాజకీయాల్లో కూడా హీరో అనిపించుకోవాలని చెప్పేసి నా కోరిక. నువ్వు నా మీద పోటీ చేయడానికి నువ్వు సిద్ధమైతే చెప్పు, నేను సిద్ధంగా ఉన్నానని తెలియజేయడం కోసం నీకు రావడం జరిగింది. తర్వాత ఈ తొత్తులు కొందరు వాగారు, ఏమని నీ మీద పవన్ కళ్యాణ్ ఎందుకు, నీ మీద మా నాయకులు ఎవరో చాలు అని. దానికన్నా నేను రెడీగా ఉన్నాను. నీ గాజు గ్లాస్ని రాబోయే ఎలక్షన్లో కాకినాడ సిటీ నియోజకవర్గంలో బ్యాలెట్ పేపర్లో పెట్టాలి. బ్యాలెట్ పేపర్లో లేని పక్షంలో నువ్వు ఆ రోజు 1 గంట 12 నిమిషాలు మాట్లాడితే 55 నిమిషాలు నా కోసం మాట్లాడావు కాకినాడ పట్టణం వచ్చి. కనుక ఇవన్నీ అవాస్తవాలని నేను ప్రజలకు తెలియజేస్తూ ప్రజాక్షేత్రంలో నువ్వు క్షమాపణ చెప్పాలని పవన్ కళ్యాణ్ ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. ఇప్పటికన్నా నేను రెడీగా ఉన్నాను. నువ్వు తోక ముడుచుకుని వెళ్ళిపోతే కనుక నువ్వు నా మీద చేసిన ఆరోపణలన్నీ అవాస్తవని ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరొక్కసారి పవన్ కళ్యాణ్ అక్కడ వస్తాడని, కాకినాడ నా మీద పోటీ చేస్తాడని, ఆ పోటీలో ఒకే ఒక్క నినాదం పవన్ కళ్యాణ్ చెప్పిన అవాస్తవాలు నేను ప్రజల్లోకి వెళ్తాను, నువ్వు నా మీద చేసిన ఆరోపణలు చెప్పుకుంటూ నువ్వు ప్రజల్లోకి వెళ్ళు, కాకినాడ పట్టణ ప్రజలు తేలుస్తారు ఎవరు అంది అని సందర్భంగా తెలియజేసుకుంటూ నా ఛాలెంజ్ని స్వీకరిస్తారని, పవన్ కళ్యాణ్ స్వీకరిస్తారని తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.